మైనంపల్లి హనుమంతరావు గారు విచక్షణ కోల్పోయి మాట్లాడుతూ ఉండే ఆయన. గతంలో ఆయన తల కొడుక్కి ఆయనకి సీట్ ఇస్తే కేటీఆర్ మంచోడు కాలు మొక్కిండు. నీకు నీ కొడుకు సీట్ ఇస్తేమో దేవుడు, ఇప్పుడు నీకు నీ కొడుకు సీట్ అంటే దయ్యం అయిపోయింది. ఇప్పుడు కాలు పట్టి గుంచుతా ఉన్నాం. మీరు అనుకుంటున్నావు కానీ మల్కదిరి కాదు కదా, తెలంగాణలో ఎక్కడ మీరు చిటికేసుకున్నా నెత్తిర నేలగొట్టుకున్నా మీరేం పీకలేరు. మేము అన్నిట్లో మేము ప్రజల ఆదరణ పొందడంలో ఉన్నాం. ప్రతి ఫీల్డ్ లో కూడా మేము ఉన్నాం. నువ్వు కుస్తీ పైల్వాన్ విధంగా కాన్బేరీ కొడితే 3 రౌండ్లు తిరుగుతా అంటున్నావు. అట్లా అనుకుంటే మరి చెప్పు, మరి ఏ ఫీల్డ్కి రావాలో ఎక్కడ రావాలో చెప్పు. ప్లేసు, టైము, డేటు నువ్వు ఫిక్స్ చేయి. కేటీఆర్ గారు అక్కర్లేదు, మేము రావడానికి రెడీ ఉన్నాం. మీకు దమ్ము ఉంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. మేము కోరేదేంటి, మీరు గత జనరల్ ఎలక్షన్లో 2023లో 100 రోజుల లోపల మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు పూర్తి చేస్తారా లేదా అని అది అడుగుతా ఉంటే మీరు దొంగ తిరుగు సమాధానం చెప్తా ఉన్నారు. మన ఫార్మర్స్ అందరూ కూడా ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి, కేటీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు కోరుతా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు సోమాజిగూడ మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్ గారు ఉన్నారు. మహేష్ యాదవ్ గారు, ఈరోజు కేటీఆర్ ఒక్క దెబ్బ కొడితే 3 రౌండ్ల కింద పడతాడు, అలాగే కేటీఆర్ మల్కాజ్గిరిని దత్తకు తీసుకోవడం ఏంది, నేను కనుక సిరిసిల్లలో వెళ్ళి ప్రచారం చేస్తే కేటీఆర్ ఓడిపోతాడంటూ మైనంపల్లి హనుమంతరావు గారు చేసినటువంటి కామెంట్స్ పైన ఏం మాట్లాడు నవ్వొస్తా ఉంది. ఈ స్టేట్మెంట్ చూస్తుంటే మైనంపల్లి హనుమంతరావు గారు విచక్షణ కోల్పోయి మాట్లాడుతూ ఉండే ఆయన. గతంలో ఆయన తల కొడుక్కి ఆయనకి సీట్ ఇస్తే కేటీఆర్ మంచోడు కాలు మొక్కిండు. నీకు నీ కొడుకు సీట్ ఇస్తేమో దేవుడు, ఇప్పుడు నీకు నీ కొడుకు సిటీ అంటే దయ్యం అయిపోయింది. ఇప్పుడు కాలు బట్టి గుంచుతా ఉన్నావు. ఒక కాన్బేరీ కొడితే 3 రౌండ్లు తిరుగుతా అంటా ఉంటున్నావు. ఇది నువ్వు కుస్తీ పోటీలా ఇదేమన్నా? అందుకే నేను మల్కాజిగిరి ప్రజలు తిరస్కరించారు. నువ్వు ఒక వార్డు మెంబర్ కూడా కాదు, నువ్వు రాజీనామా చేస్తా అంటావు. ఎందుకు రాజీనామా చేస్తావు? నువ్వు ఎమ్మెల్యే కాదు, వార్డు మెంబర్ కాదు. రాజీనామా చేసి ఎవరికి ఉపయోగం? నీ మల్కాజిగిరి ప్రజలు నువ్వు తిరస్కరించిన తర్వాత నువ్వు సిరిసిల్ల పోటీ చేయడం ఏంది? సిరిసిల్ల పోయి ప్రచారం చేస్తే కేటీఆర్ ని ఓడించడం ఏంది? ఆకాశం మీద ఉమ్మేసి ఎవరి మీద పడుతుంది? నీ మీదే పడుతుంది. నీ స్థాయి ఏందో తెలుసుకొని మాట్లాడు. నువ్వు కుస్తీ పోటీలు అనుకుంటున్నావు కానీ ప్రజలను తిరస్కరించారు. ఇది కుస్తీ పోటీ కాదు. కుస్తీ పోటీ కొట్లాడాలనుకుంటే చెప్పు, మరి మేము ఏడికి రావాలి, కేటీఆర్ గారు ఎందుకు మేము వస్తాం, నువ్వు ఏడికి పిలుస్తావు చెప్పు, మేము వస్తాం, మేము రెడీగా ఉన్నాం తయారు రావడానికి. నీ స్థాయికి కేటీఆర్ గారు అవసరం లేదు, నీ స్థాయికి మేము చాలు. అయితే వారు ఒక చిట్టికేస్తే, ఒక సైగా చేస్తే ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు, కేటీఆర్ అనేవాడే తిరగలేడు అని చెప్పేసి అంటున్నారు. అండ్ మరి ఇక్కడ సో అంటే కేటీఆర్ గారు నిజంగా కాంగ్రెస్ పార్టీ చిటికేస్తే బీఆర్ఎస్ పార్టీ పని క్లోజ్ అయిపోవచ్చు అంట. గత 10 సంవత్సరాలు మేము సువర్ణ పరిపాలన అందించడం జరిగింది. మేము 10 సంవత్సరాలు మేము అనుకుంటే ఏం చేయగలుగుతుండే మీరు అనుకుంటున్నావు కానీ మల్కదిరి కాదు కదా, తెలంగాణలో ఎక్కడ మీరు చిట్కేసుకున్నా నెత్తిర నేలగొట్టుకున్నా మీరేం పీకలేరు. మేము అన్నిట్లో మేము ప్రజల ఆదరణ పొందడంలో ఉన్నాం. ప్రతి ఫీల్డ్ లో కూడా మేము ఉన్నాం. కానీ మాకు చేత కదని అనుకోవద్దు. మేము కూడా హైదరాబాద్ లో పుట్టి పెరిగినాం. నువ్వు ఆ విధంగా పోతే మాత్రం మేము కూడా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం. నువ్వు కుస్తీ పైల్వాన్ విధంగా కాన్బేరీ కొడితే 3 రౌండ్లు తిరుగుతా అంటున్నావు. అట్లా అనుకుంటే మరి చెప్పు, మరి ఏ ఫీల్డ్కి రావాలో ఎక్కడ రావాలో చెప్పు. ప్లేసు, టైము, డేటు నువ్వు ఫిక్స్ చేయి. కేటీఆర్ గారు అక్కర్లేదు, మేము రావడానికి రెడీ ఉన్నాం. చెప్పు, మేము ఏడికి రావాలో చెప్పు. మరి అది రోడ్ చెకింగ్ లో కనబడిచినంత మాత్రాన నీకు ఏదో దొరికిపోయినట్టు ఒరిగిపోయినట్టు అంటున్నావు. ఇవన్నీ బట్టకాల్చి మీదేసే మాటలు తప్ప, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఏమీ లేదు. వీళ్ళ చేతగాని మాటలు. వీళ్ళు అందుకే ప్రజలు వీళ్ళని తిరస్కరిస్తా ఉన్నారు. మీకు దమ్ము ఉంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. మేము కోరేదేంటి, మీరు గత జనరల్ ఎలక్షన్ లో 2023లో 100 రోజుల లోపల మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు పూర్తి చేస్తారా లేదా అని అది అడుగుతా ఉంటే మీరు దొంగ తిరుగు సమాధానం చెప్తా ఉన్నారు. చేతగాన్ని పాలన చేస్తా ఉన్నారు. మరోసారి మళ్ళీ ఏ ఎలక్షన్స్ వచ్చినా ఏదో విధంగా మళ్ళీ మభ్యపెట్టి డబ్బులు ఖర్చు పెట్టి ఎలక్షన్ లో గెలవడానికి ప్రయత్నిస్తా ఉన్నారు తప్ప మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా ఒక్క ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ మేము ఇచ్చిన హామీలు మేము పూర్తి చేస్తాం పలానా డేట్ అని ఫిక్స్ చేయమని చెప్పండి. అయితే రేవంత్ రెడ్డి పేరు పలకడానికి కూడా అర్హత లేదు కేటీఆర్ కి. ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి సంక్షేమ పాలన ఆ విధంగా ఉందని చెప్పేసి అంటున్నారు. ఇది దండుపాలెం బ్యాచ్ ముఠా మ్యాచ్ ఎట్లుందంటే ఆ విధంగానే ఉంది. ఎందుకంటే ఇది అందుకే అది ఆ విధంగానే ఉంది. ఈ రేవంత్ రెడ్డి గారి పాలన దండుపాలెం బ్యాచ్ లాగానే ఉంది. ఆయన చేసే పరిపాలన ఏ విధంగా ఉందంటే ఇప్పుడు ప్రజలు కూడా చూస్తా ఉన్నారు, తిరస్కరిస్తారు. ఈ రోజు జెండానగర్ ప్రజలు ఆల్రెడీ 2023లో తిరస్కరించారు. వీళ్ళు గెలిచింది డిస్ట్రిక్ట్స్ లో గెలిచారు. ఈ రోజు డిస్ట్రిక్ట్ లో వన్ సైడ్ ఇప్పుడు అందరు కూడా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, మన ఫార్మర్స్ అందరు కూడా ఈ రోజు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి, కేటీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు అని కోరుతా ఉన్నారు. ఇక్కడ తేలిపోతా ఉంది కదా, 2.5 సంవత్సరాల లోపలనే ఇలా పాలన తెల్లమైపోయింది. వీళ్ళు చెప్పుకోవడం కాదండి, ప్రజల్లో తెలుసుకోవాలి. 100% కాంగ్రెస్ నుంచి ఎవరు టికెట్ తీసుకొని గెలవడానికి కూడా ఇలా జంకుతా ఉన్నారు. ఈ రోజు అందరు ఎమ్మెల్యేలు కూడా రేపు ఉంటారా, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో వచ్చి జాయిన్ అవుతారా తెలియదు, అటువంటి పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళు మళ్ళీ అందరు ఎమ్మెల్యేలు కూడా భయపడతా ఉన్నారు. అందరు కూడా అయోమయంలో ఉన్నారు. నెక్స్ట్ 2028లో జరగబోయే ఎలక్షన్ లో మేము గెలవము అని
ఆల్రెడీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా తెలిసిపోయింది. కాబట్టి ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తారన్న ఉద్దేశంలో వేరే దారి వెతుక్కుంటా ఉన్నారు. వీళ్ళు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రేపు ఇంకా మేము టికెట్ ఇస్తా అంటే తప్పకుండా మా దగ్గర కూడా రావడానికి రెడీ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఇప్పుడు 9-10 ఎమ్మెల్యేలు జంప్ అయిన ఎమ్మెల్యేలు కూడా రావడానికి రెడీ ఉన్నారు. ఓకే. సో మొత్తానికి అయితే మైనంపల్లి గారి గతాన్ని మర్చిపోవద్దు. గతంలో మీరు కేటీఆర్ గురించి మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, అవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రజలు గుర్తు పెట్టుకున్నారు. ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్త అని చెప్పేసి కూడా మహేష్ యాదవ్ గారు చెప్తున్నారు. ఇది మహేష్ యాదవ్ గారితో స్పెషల్ చర్చ.